ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు దేవుని పరిశుద్ధ వాక్యము నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఇప్పుడు నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతున్నాను. నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి ఆమెన్. ఇక్కడ 1వ అధ్యాయంలో తన ప్రాంతం పాడైపోయిందని తెలియగానే నెహెమ్యా ఉపవాసముండి దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేశారు. తన పాపములు, తన కుమారులు, పితరుల పాపములు క్షమించమని దేవుని వేడుకున్నారు. ఇలాంటి ప్రార్థన ద్వారా దేవుడికి దగ్గరగా అవ్వగలం. ప్రార్థన ద్వారా దేవుడితో ఇలాంటి గట్టి అనుబంధాన్ని ఏర్పరచుకున్న తర్వాత శ్రమ ఎదురైనప్పుడు ప్రార్థన 1 నిమిషం చాలు దేవుడితో డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వడానికి. దీన్ని నెహెమ్యా ప్రూవ్ చేశారు. అనేక దినములు దేవుడి దగ్గర ఉపవాసం ఉండి విజ్ఞాపన ప్రార్థన చేసి దేవుడితో గట్టి అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు కాబట్టి రాజు దగ్గర 1 or 2 seconds ప్రేయర్ చేసి దేవుడితో డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వగలిగారు.